మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. అయ్యి బాబో ఇదేంటండి బాబు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడికే పరలోకం లేకపోతే ఇంకెవరు వెళ్తారు పరలోకం? నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి. నువ్వు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నీ ఇంట్లో ఒక వస్తువు తెచ్చుకుంటావు, ఫ్యాన్ కొనుక్కొచ్చుకోవటం ఎందుకు? ఆ ఫ్యాన్ చేయవలసిన పని చెయ్యాలి. మరి ఏ పని లేకుండా భూమి మీదకి వచ్చావు నువ్వు? చక్కటి రూపాన్నిచ్చి, కళ్ళిచ్చి, చేతులిచ్చి, కాళ్ళిచ్చి, శక్తినిచ్చి, నీ కోసం అన్ని సమకూర్చి, పంచభూతాలు కలిగిన ఈ ప్రకృతిని నీ పదాక్రాంతం చేసి ఇవన్నీ నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీకు పనుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మరియు వాటి యందు మనం అందరం కూడా నడుచుకొనవలనని దేవుడు ముందుగా అందరి కోసం దేవుడు సిద్ధపరిచారంటే ఏంటో తెలుసా? ఆ పిల్లలు భూమి మీదకి వెళ్తారు, ఆ చేతులతో, ఆ కాళ్ళతో, ఆ బ్రతుకుతో సత్క్రియలు చేస్తారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ వాక్యాన్ని చేతపట్టి, ఈ వాక్యంలో మన కొరకు దేవుడు ఏమని వ్రాయించాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చెయ్యాలని, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము అని చెప్పాడు పౌలు గారు.